పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాటి ధ్యానాంశం రక్షణ ఎలా పొందగలమో. యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వీడి భూలోకానికి ఏతించి మానవుడిగా జన్మించి, దైవ కుమారుడు అయ్యున్నప్పటికీ మానవుడిగా జన్మించి మానవాళి పాపాలను తనపై వేసుకొని శిలువ మరణాన్ని పొంది ఆయన మన పాపాలకి పరిహారం చేసి మనకు అమూల్యమైన రక్షణ సంపదను వసిగి ఉన్నాడు. అందుకే యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయన విశ్వసించు ప్రతివాడును రక్షింపబడెను, ఆయన విశ్వసింపని వానికి దండన విధింపబడనని యోహాను శుభవార్తలో తెలియజేయబడి ఉంది. ప్రియులారా, అయితే రక్షణ ఎలా పొందగలమో? మొట్టమొదటగా రక్షణ పొందాలని ఆశను కలిగి ఉండాలి. యేసు ప్రభు శిలువ ద్వారా, తన మరణము ద్వారా మనకి ఇచ్చిన గొప్ప అమూల్యమైన సంపద రక్షణ. ఆ రక్షణ పొందాలని మనకు ఆశను కలిగి ఉండాలి. ఆ రీతిగా ఆశను కలిగి ఉన్న మొదటి వ్యక్తి ఎవరు అని మన పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిశీలించి చూసినట్లయితే జక్కయ్య ప్రభువును చూడాలని మేడు చెట్టు ఎక్కి అక్కడ వేచి చూస్తున్నాడు. అవును ప్రియులారా, మనమందరము కూడా రక్షణ పొందాలని జక్కయ్యలాగా ఆశను కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆశను కలిగి ఉంటామో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు సంతృప్తిపరుస్తాడు. జక్కయ్య ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని, అవరోధాలు ఎదుర్కొని వెళ్ళి ప్రభువును చూడాలని ఆశతో మేడి చెట్టు ఎక్కి ఆ రక్షణ కోసం ఎదురు చూసి ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి మన అనుదిన జీవితంలో ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఆశ కలిగి ఏం చేస్తున్నామో వారికి సత్య సువార్తను అందజేయడానికి ఈనాడు మీడియా మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా దేవుని యొక్క శుభవార్తను అందజేయగలుగుతున్నామా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలుగుతున్నామా? ఆలోచించుకోవాలి. ఇక రెండవది, రక్షణ పొందాలి అంటే యేసుని మాటలు వినాలి, యేసుని నమ్మాలి. ఎవరైతే యేసుని నమ్మి ఆయన మాటలు వింటారో వాళ్ళు రక్షించబడతారు. ప్రియులారా, అదే జక్కయ్య జీవితంలో క్షుణ్ణంగా జరిగింది. ఎంతమంది మనం ఈనాడు యేసు ప్రభు వాక్యాలు వింటున్నాం, ఆ వాక్యాలు విని ఆయన అనుసరించగలుగుతున్నామా? ఆయన మార్గంలో నడవగలుగుతున్నామా? యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ప్రభు చెబుతున్నాడు. మనం ఆయన మాటలు వింటున్నాం కానీ ఆయన అనుసరించలేకపోతున్నాం. ఆయన మాటలు వినాలి, నమ్మాలి. ఆయన అనుసరించగలిగిన వాళ్ళు రక్షణ పొందగలుగుతారు. ఇక మూడవ అంశం చూసినట్లయితే రక్షణ పొందాలి అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రియులారా, అబ్రహాము కానీ, మోషే కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యోబు కానీ వీళ్ళందరూ కూడా ప్రార్థనా వీరులే. ప్రార్థన కలిగి ఉన్నప్పుడు మనము ప్రభు యొక్క రక్షణ పొందడానికి అది ఒక సాధనం కింద ఉపయోగపడుతుంది. కావున ప్రియులారా, దావీదు చూసిన జీవితాన్ని పరిశీలించి చూసినట్లయితే దినమునకు 7 సార్లు ప్రార్థించి దేవునికి దగ్గరగా ఉండేవాడు. ఈరోజు మనం ఎంతసేపు మన ప్రార్థన దేవుని సన్నిధిలో మనం నిలబడగలుగుతున్నాము, గడపగలుగుతున్నాము, ఎంతసేపు ప్రార్థించగలుగుతున్నాము? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రార్థనా జీవితం లేకుండా ప్రభు యొక్క రక్షణ పొందలేము. ప్రార్థన కలిగి ఉన్న స్టీఫెన్ గారు పరలోక మహిమను చూచి ఉన్నారు.
అపోస్తలుల చర్యలు 7వ అధ్యాయములో ఆ ప్రార్థనా జీవితం ద్వారా స్టీఫెన్ గారు శత్రువులను కూడా మన్నించగలిగి ఉన్నారు. పరలోకం తెరవబడి తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు నిలబడి ఉండుటయు స్టీఫెన్ గారు తన ప్రార్థనా జీవితం ద్వారా చూసి ఉన్నారు. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఎంతమంది రక్షించబడాలని, మన మధ్యన అనేక మంది అన్యులు ఉంటున్నారు, వారు రక్షించబడాలని ఎంతసేపు మనం ఒక జపమాలు చెప్పగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రార్థించే వాళ్ళు లేకపోతే రక్షింపబడే వాళ్ళు ఉండరు. అందుకొరకే మనం అనుదినము ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థనా పరులుగా జీవిస్తామో సాతాను మన చుట్టూ రావడానికి భయపడుతుండాది. రక్షణ కార్యాలు ప్రభు చేయడానికి సిద్ధపడుతుంటాడు. ప్రార్థించే వాళ్ళు ఉన్నట్లయితే ప్రభు తన కార్యాలు సంతోషముతో మన ఎడల గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. ప్రియులారా, ఎంతమంది మన మధ్య అన్యులు ఉన్నారు రక్షించబడాలని? మనలో ఆ తపన ఉందా? ఎన్ని ఆత్మలు రక్షించబడాలని మనం సేవ చేయగలుగుతున్నాం? కావున మన అనుదిన జీవితంలో ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని యేసు ప్రభు శిలువల మీద ఉంటూ ఆఖరికి మంచి దొంగను సైతం పరలోక రాజ్య ప్రాప్తినిచ్చి ఉన్నారు. తన చివరి దశలో కూడా ఒక ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆ కల్వరిలో ఆయన సిద్ధపడి ఉన్నారు. మరి నీవు నేను దేవుని బిడ్డలుగా ఎన్ని ఆత్మలను ప్రభు వైపు నడిపించడానికి సిద్ధపడుతున్నాం? ఎన్ని ఆత్మలు రక్షించబడాలని ప్రార్థించగలుగుతున్నాం? ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఇక 4వది, రక్షణ పొందాలి అంటే బాప్తిస్మం ఉండాలి. విశ్వసించి జ్ఞానస్నానం పొంది ఉండాలి. కావున ప్రియులారా, బాప్తిస్మం మనం ఎప్పుడైతే పొందుకుంటామో, పౌలు గారు బాప్తిస్మం పొందుకొని అనేక ఆత్మలను ప్రభు వైపు నడిపించారు. నపుంసకుడు రథం మీద వెళుతూ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన తర్వాత పిలుపుని అడుగుతాడు, ఇక్కడ చెరువు ఉంది, నాకు బాప్తిస్మం ఇవ్వచ్చు కదా అని. ఆ రీతిగా రక్షించబడ్డాడు. కావున ప్రియులారా, బాప్తిస్మం ద్వారా రక్షణ పొందుకోగలుగుతాం. దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలుగుతాం. చాలామంది బాప్తిస్మం పొంది కూడా దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది బాప్తిస్మం పొంది కూడా దేవుని వాక్యం చదవలేని వాళ్ళు ఉన్నారు. అందుకొరకే మనం బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. ఆత్మ నిన్ను నిరంతరం నూతన వ్యక్తులుగా తయారు చేస్తుంది ప్రియులారా. అందుకే పునీత పౌలుడు 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:17 చెప్తున్నాడు, మీలో ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైనది అంటున్నాడు. అవును ప్రియులారా, బాప్తిస్మం ద్వారా మనకి క్రొత్త జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడు. ఆ క్రొత్త జీవితం క్రీస్తుతో ప్రారంభమవుతుంది. అందుకే రక్షణ పొందాలి అంటే 4 మెట్లు మనం ఎక్కాలి. మొదటిది, రక్షణ పొందాలని ఆశ ఉండాలి. రెండవది, యేసు ప్రభుని విశ్వసించి ఆయన వాక్యాన్ని ఆలకించి మనం జీవించాలి. మూడవది, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవరెవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారో వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఇక 4వది, బాప్తిస్మం పొంది ఉండాలి. కొర్నేలి అనే అన్యుడు అనేక దాన ధర్మాలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఆయన జ్ఞాన స్నానం పొంది తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకున్నాడు. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. రక్షణ పొందడానికి ఈ 4 మెట్లు ఎక్కగలుగుతున్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి
కాచి కాపాడునుగాక. ఆమేన్.